చేయకుడి, దొంగిలువాడు ఇక మీదట దొంగిలక, అక్కరగలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయుచు కష్టపడవాలి. సో మనము కష్టపడాలి, చేతులతో కష్టపడాలి. దేనికి? మనం భోజనం చేయడానికి. తెస్సలోనిక పత్రికలో రాయబడింది మన కుటుంబాన్ని పోషించుకోవడానికి, సంరక్షించుకోవడానికి. అయితే ఇక్కడ ఏమన్నాడంటే, ఏదండి, అక్కరగలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయుచు కష్టపడాలి. సో అందరూ పంచిపెడుతున్నారు, దొంగోడు పంచిపెట్టట్లేదు. అందుకని పర్టికులర్గా ఆ విషయం చెప్తే, దొంగిలువాడు ఇక మీదట దొంగిలక. దొంగిలువాడు తన కొరకే ఇది చేసుకోగలడు అంతే. కానీ నువ్వు కష్టపడడం అనేది ఎలా ఉండాలంటే, అక్కరగలవానికి పంచిపెట్టడానికి వీలు కలిగేటట్లుగా మనం కెరీర్ని ఎంచుకోవాలి, మనం కష్టపడాలి. అక్కడ చక్కగా 27వ వచనంలో రాస్తాడు, అపవాదికి చోటియ్యకుడి సెమీకోలన్, దొంగిలువాడు ఇక మీదట దొంగి. అంటే ఈ రెండిట్లకి కనెక్షన్ ఉంది. నేను ఎందుకు కష్టపడుతున్నాను, ఎందుకు ప్రయాసపడుతున్నాను, ఎందుకు సంపాదిస్తున్నాను, ఇది నాకు స్ట్రైట్గా ప్రాపర్ వేలో క్రైస్తవ విధానంలో లేకపోతే, కేవలం అందరిలాంటి లెవెల్లోనే ఉంటే అపవాదికి చోటిస్తారు. ఇక్కడ చాలా చక్కగా రాశారు, అపవాదికి చోటు ఇయ్యకుడి, సాతానుకు చోటు ఇయ్యకుడి, దొంగిలువాడు ఇక మీదట దొంగిలక అక్కరగలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయొచ్చు కష్టపడవలెను, ప్రయాసపడాలి.